అల్లు అర్జున్ స్టార్డమ్ను అమాంతం పెంచేసిన సినిమా పుష్ప 2 విడుదల నుంచి అనేక రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా మరో మైల్ రాయిని అధిగమించింది. చిత్రాన్ని, హీరోను ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా వసూలు మాత్రం ఆగడం లేదు. కలెక్షన్ల సునామీని సృష్టిస్తూనే ఉంది ఈ చిత్రం. పుష్ప 2 సినిమా 21 రోజుల కలెక్షన్స్ 1750 కోట్ల రూపాయలని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఇక తక్కువ సమయంలో 1700 కోట్ల రూపాయలు క్లబ్లో చేరిన భారతీయ చిత్రంగా పుష్ప 2 రికార్డు నెలకొల్పింది. 21 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1705 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేసింది. 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగాను పుష్ప 2 టాప్లో ఉంది. 6 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరిన తొలి భారతీయ సినిమాగా, హిందీలో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా పుష్ప 2 రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ నెల 5న బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చింది. హిందీలోనే 700 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కొన్ని రోజుల నుంచి అక్కడ 3D వెర్షన్లోనూ ప్రదర్శితమవుతుంది. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఉన్న KGF 2, అలాగే ట్రిబుల్ దాటేసిన పుష్ప 2 బాహుబలి 2ని బీట్ చేసే దిశగా వెళ్తుంది. వసూళ్ల హవా కొనసాగిస్తున్న పుష్ప 2 OTTకి వచ్చేస్తుందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఇటీవల వార్తలు ట్రెండ్ అయ్యాయి. జనవరి 2వ వారం నుంచి స్ట్రీమింగ్ కానుందంటూ చర్చ సాగింది. ఆ వార్తలపై చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం స్పందించింది. 56 రోజుల కంటే ముందు ఏ OTTలోనూ ఈ మూవీ రిలీజ్ కాదని స్పష్టం చేసింది.